Hello everyone, welcome. We'll try to learn something new today. మీరు పుట్టినప్పుడు మీరు ఏడ్చారు మరియు ప్రపంచం సంతోషించింది. తర్వాత మీరు చనిపోయినప్పుడు ప్రపంచం ఏడుస్తుంది మరియు మీరు సంతోషిస్తారు. ఇదే జీవిత పరమార్థం. చివరి చెట్టును నరికేసి చివరి చేపను పట్టుకున్నప్పుడు మరియు చివరి ప్రవాహం విషపూరితమైనప్పుడు మాత్రమే మనం డబ్బు తినలేమని గ్రహిస్తాం. మనం చేసుకున్నదే మనకు తిరిగి వస్తుంది. నోట్లో పిడుగులు తక్కువగా ఉండి చేతిలో వెలుతురు ఎక్కువగా ఉంటే మంచిది. మనం జీవితంలో ఎదుర్కొనే సవాళ్ళు కేవలం మన నోటి మూలంగానే ఎక్కువగా ఉంటాయనేది నా అభిప్రాయం. ఇది ఎవరిని ఉద్దేశించింది మాత్రం కాదు ఫ్రెండ్స్. మోసం చేయడానికి లక్షల మార్గాలు ఉన్నాయి, కానీ ప్రేమ మరియు సానుభూతిని చూపించే చెత్త మార్గం మానుకోవాలి. ఎందుకో మరి అందరూ ఇలాగే ప్రవర్తిస్తుంటారు. మీరు ఒకరి పాత్ర మరియు ప్రవర్తనను అంచనా వేయాలనుకుంటే వారు ఏమి చూస్తూ నవ్వుతున్నారో చూడండి. దీనివలన వాళ్ళు ఏమిటి అనేది మనం ఈజీగా అర్థం చేసుకోగలుగుతాం. అందమైన ఆత్మలు అధ్వాన్నమైన మరియు చెడు అనుభవాల ద్వారా రూపొందించబడ్డాయి. జీవితంలో మనం పొందిన సంఘర్షణల ఫలితాన్ని అందమైన జీవితంగా మారుతుంది. ఎవరైతే మంచిని మంచిగా తీసుకోగలుగుతారో వాళ్ళు గొప్ప వ్యక్తులుగా మిగిలిపోతారు. ప్రజలందరూ ఒకేలా ఉంటారు, వారి అలవాట్లు మాత్రమే భిన్నంగా ఉంటాయి. ఎలాగైతే మన చేతికి ఉన్న 5 వేళ్ళు ఒకేలా ఉండవో అలాగే ఇతరుల అభిప్రాయాల కంటే మీ శాంతి ముఖ్యం. నాతో సహా ఎంతోమంది ఈ చేదు నిజాన్ని తెలుసుకోలేరు, తెలుసుకోవాలంటే భయపడతారో ఏమో. మంచి వ్యక్తిని చూసినప్పుడు అతనిలా మారాలని ఆలోచిస్తారు. ఎవరైనా అంత మంచివారు కాదని మీరు చూసినప్పుడు స్వంత బలహీనతలను ప్రతిబింబించండి. మనం వాస్తవాన్ని విస్మరించవచ్చు, కానీ వాస్తవికతను విస్మరించడం వల్ల కలిగే పరిణామాలను మనం విస్మరించలేము. దీని పరమార్థం ఏంటంటే మనం రోజు రెగ్యులర్గా ఏదో పనులు చేస్తూ ఉంటాం, మర్చిపోతూ ఉంటాం. కానీ ఎప్పుడైతే మనం మర్చిపోయామో ఆ కర్మ అనేది దాని పని అది మర్చిపోదు. మనం మర్చిపోయామని అది తెలియజేస్తూనే ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.